కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మీరు 2011 నుంచి మీ పైన పెట్టినటువంటి కేసులు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు అధికారంలో ఉన్న 14 నుంచే తీసుకున్నా, 14 నుంచి 19 వరకు తీసుకున్నా, మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు ఇంకెవరిని టార్గెట్ చేసి ఉంటారు. 88 కేసులు అంటారు. నాకు తెలిసి చాలా ఎక్కువ కేసులు అనుకున్నాను కానీ 88 అనుకోలేదు. ఏ 10 20 ఉంటాయి అనుకున్నా. 88 కేసులు. ఒకటి. రెండోది, తమిళనాడుకు కూడా మిమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ తిప్పి తర్వాత జైల్లో పెట్టి కొట్టడం ఇవన్నీ కూడా మీరే సొంతంగా చెప్తున్నారు. ఇన్ని చూసిన మీరు ఒకటి వెనకడుగు వేయనని అంటున్నారు. రెండో పాయింట్, అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు అంత టార్గెట్? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేది ఉండదు కానీ జగనన్నతో ఎవరు యాక్టివ్గా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గట్టిగా పార్టీ కోసం పనిచేసినా, ప్రజలతో ఉన్నా వీళ్ళందరూ టార్గెట్ అవుతారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందులో ఒక భాగం అంతే. రైట్. అయితే ఇక్కడ పీడీ యాక్ట్ కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులు పెడుతున్నటువంటి కేసులు ఒకటి చూస్తున్నాం. మీరు అడ్వకేట్ కాబట్టి అది కూడా మాట్లాడండి. వీళ్ళపైన BNS 111 కేసులు పెడుతూ వచ్చారు ఇంతకాలం. మొన్న ఇప్పుడు ఈ పీడీ యాక్ట్లో కూడా సవరణలు తీసుకొచ్చి సైబర్ క్రైమ్ను కూడా అందులో చేర్చి సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూడా పీడీ కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు పీడీ కేసులు వాళ్ళపైన చెల్లుతాయా, నిలబడతాయా? వాళ్ళకు తెలుసు ఏ కేసు నిలవదు, ఏ కేసు అయినా కోర్టులో వీగిపోతుంది, తాత్కాలికంగా భయపెట్టచ్చు, తాత్కాలికంగా భయభ్రాంతులకు గురి చేయొచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎవరినైనా శిక్షిస్తాం అనే ఒక అన్డెమోక్రటిక్ మెసేజ్ ఇవ్వడం కోసం వాళ్ళు ఈ రకమైనటువంటి నిర్ణయాలకి ఒడిగడుతున్నారు. కానీ వాళ్ళకు తెలుసు తాత్కాలిక ఇబ్బంది పెడితే చాలు, దీర్ఘకాలంగా ఇది నిలవదని వాళ్ళకి తెలుసు. తాత్కాలిక ప్రయోజనం కోసమే ఈ పాలన నడుస్తుంది. మీకు తెలుసు కదా, వాళ్ళదన్నీ తాత్కాలికమే. రాజధాని కట్టినా తాత్కాలికమే, హామీ ఇచ్చినా తాత్కాలికమే, ఒక మాట చెప్పినా తాత్కాలికమే. ఈ కేసులు తాత్కాలికం అని తెలుసు. ఇమ్మీడియట్ గా భయపెట్టేస్తే చాలనుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, చరిత్ర ఎప్పుడు తిరిగి చూసినా కూడా ఇట్లాంటి కేసులతో, ఇట్లాంటి తాత్కాలిక ఇబ్బందులతో ఎప్పుడైతే నొప్పిస్తారో ఒకరోజు తిరుగుబాటు వస్తుంది. ఫస్ట్ మనం అనుకుంటాం యాంటీ ఇన్కంబరెన్స్ అంటాం, వ్యతిరేకత కాదు, వ్యతిరేకతతో ప్రశ్నించడం కాదు. ఈ రోజు బాధితులందరూ తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. గ్రామాల్లో తిరుగుబాటు, ఇంతకుముందంతా రాష్ట్ర స్థాయిలో తిరుగుబాటు నాయకులను చూసాం. గ్రామ స్థాయిలో తిరుగుబాటు వచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం తెచ్చుకుంటోంది. అది తొందరలో ఎంత భయంకరంగా ఉంటుందంటే వాళ్ళు ఊహించినంత తిరుగుబాటు వస్తుంది, పరిపాలన చేయలేనంత తిరుగుబాటు వస్తుంది. ఇప్పటికే ప్రతి సోమవారం మీరు గమనించారో లేదో, ప్రతి కలెక్టర్ ఆఫీసులో, ప్రతి MR ఆఫీసులో, ప్రతి సబ్ కలెక్టర్ RDO ఆఫీసుల్లో కుప్పలుగా ధర్నాలు జరుగుతున్నాయి. 6 నెలలకి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో రోడ్డు మీదకి వచ్చి ఇన్ని ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు ఎక్కడా కనబడు. ఈ ఒక్క రాష్ట్రంలోనే నిండు కొండలాగా ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ చూసినా సోమవారం రోజు ఆ రోజు అందరూ అధికారులు ఆడు ఉంటారని మొత్తం నిండిపోతుంది ధర్నాలతో, ఆందోళనలతో, ధ్వనులతో నిండిపోతున్నాయి. వ్యతిరేకత ఏంటి? ఏ విషయాలపైన అంత వ్యతిరేకత కనిపిస్తుంది? అంతే కదా, ఇప్పుడు ఎప్పుడైతే అన్డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుందో, ఎప్పుడైతే అధికారంలో అడ్డుపెట్టి పరిపాలన కొనసాగుతుందో, ఎప్పుడైతే పోలీసు వ్యవస్థను వాడుకొని అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందో ఆ రోజు ఖచ్చితంగా కూడా ఉప్పెనలాగా తిరుగుబాటు వస్తుంది. గత చరిత్ర చెబుతున్నది, ఇప్పుడు చరిత్ర చూపిస్తున్నది కూడా అది.